దైవ దూషణ అంటే అప్పుడప్పుడు భక్తితో ఉండేవాడికి కూడా అనుకోకుండా దైవ దూషణ అనేది జరుగుతూ ఉంటుంది. మనసులో కలుగుతూ ఉంటుంది. వాడు చెంపలేసుకుంటాడు, లెంపలేసుకుంటాడు. ఏంటి నా నా దైవం నా చేత ఎందుకు ఇలాంటి మాటలు పలికిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ముందు దైవం అంటే ఏమిటో తెలుసుకుంటే దైవాన్ని దూషించాడా, అది పాపమా? ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటేనే అది తప్ప ఒప్ప అనేది తెలుస్తుంది. అసలు దైవం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ముందు తెలుసుకోవాలి. తర్వాత విగ్రహమే దైవమా, గుడికి వెళ్తేనే దైవమా, అయితే గుడికి వెళ్ళకుండా కూడా దైవాన్ని దర్శించవచ్చా? మరి గుళ్ళు ఎందుకు, ఆ గుళ్ళో విగ్రహాలు ఎందుకు? ఇవన్నీ కూడా ఈ హేతువాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళది సహేతుకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి వాటి గురించి అవగాహన లేదు కాబట్టి అలా అనుకుంటంలో వాళ్ళ అభిప్రాయం అది. అందుకు వాళ్ళకి హేతు అనిపించలేదు. కాబట్టి హేతువాదం కూడా అది మంచిదే. ఎందుచేత అంటే చెడు లేకపోతే మంచికి విలువ ఎక్కడ ఉంటుంది? హేతువాదం చేయడంటారా? నేను హేతువాదాన్ని చెడు అంటలా, చెడు మంచుల గురించి చెప్తాను. హేతువాదం అనే దాన్ని ఇప్పుడు రాత్రి లేకుండా పగలకి విలువ ఉంది. అందుకు రాత్రి పగలు కలిస్తే రోజు గడుస్తుంది. హేతు అంటే ఆస్తికుడు నాస్తికుడు కలిస్తే ఒక జీవితం గడుస్తుంది. ఈ జీవితానికి వెలుగు వస్తుంది. అర్థమవుతుందా? అందుకు ఈ హేతువాదం అనేది ఇప్పటి నుంచి లేదు, చార్వాకుల దగ్గర నుంచి ఉంది, వేదకాలం నుంచి ఉంది. ఈయన ఏదో పెద్ద హేతువాదాన్ని కాదు. ఈయనకంటే హేతువాదులు చార్వాకులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవి రెండు సమానంగా వెళుతూనే ఉంటాయి. ఒకరు దేవుడు లేడనేవాడు ఉంటాడు, ఒకడు ఉన్నవాడు అనేవాడు ఉంటాడు. అలాగే ఈయన భార్య స్త్రీ, ఈయన పురుషుడు. ఇద్దరు స్త్రీలు కలిసి పెళ్లి చేసుకోలేరు, ఇద్దరు పురుషులు కలిసి పెళ్లి చేసుకోలేరు. అలాగే నెగిటివ్ పాజిటివ్ అనేది ఎప్పుడు ఈ యొక్క విశ్వం పుట్టిన దగ్గర నుంచి ఆవిర్భావం ఉంటుంది. ఇక్కడ చూడండి, భార్యాభర్తలో ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అని అనగలం? వాళ్ళిద్దరు సమానం కదా. అలా కాదు, జెండర్స్. నేను నా భార్య ఆడామొగ అయినట్లుగానే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఒక ఆడ ఒక మగ కలిస్తేనే మీ జననం జరిగింది కదా. లేకపోతే ఎలా జరుగుతుంది? అందుకే ఇద్దరు సమానులు అయినప్పటికీ జెండర్ ఒకటి లోతు, ఇక్కడ లోతు ఉందనుకోండి, నీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరులో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని చెప్తారు? సమానమే. ఇంకా నీరు గొప్పదా పల్లం గొప్పదా? ఏది గొప్పది? నిజం దేవుడు ఎరుగు, నీరు పల్లం ఎరుగు అంటారు. దేవుడు అంటే ఉన్నాడా అంటే ఉన్నవాడికి ఉన్నాడు, లేనివాడికి లేడు. దేవుడు అంటే ఉన్నవాడికి ఉన్నాడు, లేని వాడికి లేడు. ఇది చాలా పెద్ద సత్యం. చాలా మంది ఉన్నాడు అనే పిడివాదంతో ఉండడం, నేను నమ్మే దైవమే ఉన్నాడు, నేను ఆచరించే మతం మాత్రమే ఉందని వదిలేసి మానవ ధర్మం మానవతా ధర్మాన్ని మంటలో కలిపి మతానికి ఒక భావం పెట్టుకొని పెద్ద పెద్ద సమాజాన్ని ఎంతగా విడదీయాలో అంత తీసేస్తున్నారు. ఇప్పుడు ఈయన చక్కగా పెద్దలు గౌరవనీయులు వయసులో పెద్దవారు చక్కగా చెప్పారు. దీన్ని అందరూ ప్రజలు ఆలోచించగలిగితే అసలు ఈ భేదాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, అలాగే హెచ్చు తగ్గులు, ఈ దాడులు, నేనే మొదటి వ్యక్తిని కాదు. చార్వాక లోకాయుతుల కాలం నుంచి దైవభావము ఎప్పుడైతే పుట్టిందో ఆ దైవాన్ని ప్రశ్నించే వాదము హేతువాదమనో లోకాయుతమనో ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో ప్రతి దశలో కనిపిస్తూ ఉంటుంది మనకి. అది మనం రామాయణ కాలంలో తీసుకుంటే ఒకరుంటారు, ఉపనిషత్తుల్లో కూడా ప్రశ్నోపనిషత్తు ఒకటి ఉంటుంది, అలాగే మహాభారతంలో అయితే సత్యకామ జబాలు ఎదురుగా వస్తూ ఉంటాడు. రామాయణం మహాభారతం నీకు తెలీదు, వాటి గురించి మాట్లాడు, హేతువాదం గురించి మాట్లాడు. అందుకని రామాయణం తెలుసు, ప్రశ్నోపనిషత్తు తెలుసు, నీకేం తెలుసు చెప్పు? ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తులో ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పు? చిన్నపిల్లవాడు చెప్పు, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పు. మీరు చెప్పండి వరుసగా, నేను వింటాను లేదా నాట్ చేసుకుంటాను. మళ్ళా నన్ను చెప్పమంటే వింటే నీకు తెలుసు అని చెప్పి ఉపనిషత్తుల గురించి మాట్లాడావు నువ్వు చెప్పాలి కదా నాన్న. నీకు తెలుసా? నాకు కొన్ని మాత్రమే తెలుసు. నాకు 108 ఉపనిషత్తులు ఉన్నాయని తెలుసు. వాటిని సంస్కృతంలో రాశారు, వాటిని తెలుగులోకి అనుకరించింది కూడా దేవనాగరి లిపి నుంచి రాయడం వల్ల అది ఏం అర్థం కాదు. తాత్పర్యాన్ని తెలుగులో రాసింది మాత్రమే
చదువుకున్నాము. చదువుకున్నావా? అవును. ఒక ఉపనిషత్తులో ఒక ప్రథమ శ్లోకాన్ని చెప్పు. ఒకటి చెప్పు. నా పని అది కాదు కదా, వాటిని నేను మరి ఎందుకు చెప్పడం కోసం మాట్లాడుతున్నావు? నేర్చుకోలేదు కదా. ఎందుకు హా, మాట్లాడుతున్నావు? అది బోధించే వాళ్ళ పని కదా. ఉపనిషత్తుల గురించి ఎందుకు మాట్లాడావు? ఉమ్. నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడావు? అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా తెలిసే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అక్కర్లేదయ్యా, వాళ్ళు జీవించడం చాలు. పొద్దుటే భోజనం చేసామా, మరి పడుకున్నాం. అంతా జీవిత జ్ఞానం అంతా అందులోనే నీలాంటి- ఉందంటే ఎలా? నీలాంటి పోరాటం, జనం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరు లేక నీకు అవకాశం వచ్చింది. నువ్వు అందరినీ వెలుగులో నింపుతావని బయలుదేరావు. ఉమ్. నీకు ఆ బాధ ఉంటుంది, మాకెందుకు ఉంటుంది చెప్పు? జనం కోసం మాకేంటి? మీకేమో జనంతో మీకు పని లేదు. ఏం పని ఉంటుంది? ఆ నీటికి జనంతో ఏ పని ఉందో అది పారుతుంటుంది. ఎవడు ఉపయోగించుకుంటే వాడు ఉపయోగించుకుంటాడు. గాలి ఎలా వెళ్తుంది, ఎవడు పీల్చుకుంటే నేను పీల్చుకొని ముక్కు మూసుకున్నావు చస్తావు. నీకు సంబంధించిన విషయం అది, అవును. గాలికి సంబంధించిన విషయం కాదు. అలాగే దైవం కానీ అంటే మన సమాజం ఏర్పడ్డాక ఎవరికి వాళ్ళుగా బతుకుతూ నీరు పారుతుంది అని అనుకుంటే వాటికి అడ్డంగా కట్టగట్టాలని, వాటిని నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి ఉపయోగించాలని, లేదా అడ్డదిడ్డంగా ఉన్న రోడ్డును చదును చేసుకోవాలని, లేదా మనుషులు నివసించే నివాసం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే చదువుకోవడానికి జ్ఞానం ఉండాలని, ప్రయాణించడానికి రోడ్లు వాహనాలు ఉండాలని, ఇలా ప్రజలందరికీ కావలసిన ఉమ్మడి అవసరాల కోసం ఎవరో ఒకరు ముందు పడాలి కదా. మేము నాస్తికులమని కాదు ఇక్కడ. ఎవరి నీళ్లు పారుతాయి, గాలి వస్తుంది, చెట్టు పెరుగుతుంది, గుట్ట అలాగే ఉంటుంది, మేము కూడా అలాగే ఉంటామంటే అప్పుడు ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద ఆలోచించడం పొరపాట, ప్రశ్నించడం పొరపాట, లేదా వాళ్ళ కోసం ప్రయత్నించడం, శాస్త్రవేత్తలు ఈ వస్తువులు కనిపెట్టడం పొరపాట. శాస్త్రవేత్తలు ఏది కనిపెట్టినా అది లోకం కోసం కనిపెట్టలేదు నాన్న, దేనికోసం కనిపెట్టారు? పేటెంట్ కోసం. అంతే. ఆ. మరి ఈ పేటెంట్ అనే చట్టమే లేకముందు కనిపెట్టిన పెట్టుకోవాలి. ఈ కాళ్ళు ఎలా వచ్చినాయి నీకు? ఉమ్. కాళ్ళు ఇంతకు ముందు ఎక్కడికి ఎవరు వెళ్ళలేదా? కార్లు లేనప్పుడు, విమానం అన్ని లేనప్పుడు పేటెంట్ కోసమేనా? మరి ఏం చేస్తున్నారు? అంటే ఈ పేటెంట్ రైట్స్ అనేవి మరి ఎప్పుడైతే ఏ ఒక్కరు patent వినండి, ఫస్ట్ లేకుండా వరల్డ్ వార్ బిఫోర్ పేటెంట్ రైట్స్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కదా ఇది ఇతను కనిపెట్టాడు, ఇతనికి మేధోపరమైన వారసత్వం ఉంది, దీనికి సంబంధించినటువంటి మనీ కానీ పేరు కీర్తి కానీ వీళ్ళకి ఇవ్వాలని ఉంది. కానీ అవి లేకముందు కనిపెట్టినవన్నిటి సంగతి ఏంటి? ఇంతకు ముందు ఎవరు ఏం కనిపెట్టారు ఒకసారి చెప్పు. కొన్ని పేటెంట్ కోసం కనిపెట్టినవి మీరు చెప్పండి. నేను అడిగింది చెప్పవయ్యా, నీకు ఏం తెలియకుండా ఎలా మాట్లాడతావు? మీకు అన్నీ తెలుసు అంటారు, ఏం తెలుసు అని అడుగుతూ ఉంటారు. అరే, బల్బు కనిపెట్టిన వాడు ఎవడు చెప్పు? ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టాడు. కనిపెట్టాడా? అవును. దాని మీద పేటెంట్ లేదా? ఉంది. మరి ఏమేమి మాట్లాడుతున్నావు? ఉండొద్దనా మీ దాని ఉద్దేశం? దాని రాయల్టీ ఎవరికి వస్తుంది? ఉండొద్దనా? అరే, లాభం అయ్యి, అది వ్యాపారం. నువ్వు ఇది వ్యాపారం అంటున్నావు. జేమ్స్ వాట్ స్ట్రీమ్ ఇంజిన్ కనిపెట్టాడు, ఆయనకు పేటెంట్ రైట్ వెళ్తుంది. అలాగే రైట్ సోదరులు విమానం కనిపెట్టారు. వ్యాపారం కాదా అది? నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఆయన చెప్తుంది నిజమే, మీరు చెప్తుంది నిజమే. అంటే ఆయన పద్ధతిలో చెప్తున్నారు, మీరు మీ పద్ధతిలో చెప్తున్నారు. ఆయన ఏమంటారు, కనిపెట్టే టైంలో వాళ్ళు ఒక స్వార్థం, వ్యక్తిగత స్వార్థం అయి ఉండొచ్చు. మేబీ ఒక కాదు, అది ప్రజల ఆహా, అవసరం. ఆయన అంటుంది ప్రజల అవసరమైన అయి ఉండాలి, తన ఆలోచనల్లో కలిగిన ఒక గొప్ప ఆలోచన అయి ఉండాలి, లేదా సమాజంలోని శ్రమని తగ్గించడం అయి ఉండాలి, కష్టజీవుల కష్టాన్ని తగ్గించడం అయి ఉండాలి. ఒక రైతు దున్నుతున్నప్పుడు, నాగలి దున్నుతున్నప్పుడు ట్రాక్టర్ కనిపెట్టాడు. కనిపెట్టిన వాడు అవసరమేనా? ఒక మల్లేశం అనే ఆయన అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. నెసెసిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అన్నారు. సైకిల్ కనిపెట్టాడు. ఒక వాటర్ మ్యాన్ పెన్ను కనిపెట్టాడు. అది అతని అవసరం మాత్రమే ఉండదు, సమాజ అవసరం కూడా ఉంటది కదా. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ముందే చెప్పారు కదండి. అలాగా అంటే పేటెంట్ రైట్ ఈజ్ ఇక్కడ మనము దానికి మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టుగా మాట్లాడారు అనేది నా అభిప్రాయం. నా అభ్యంతరం వెనకాల ఆయన అభ్యంతరం పట్ల మన్నుని అన్నం చేసింది ఎవరయ్యా? మన్ను అన్నంగా మారుతుందా? చెట్టుకి కాయలు ఎవరిస్తున్నారు? ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. అంతే కదా. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద నేచర్. ఆల్ scientists are interfering into the nature. That's why the entire universe will be collapsed. That's the reason. సో హౌ టు రెడ్యూస్, ఇప్పుడు హౌ అవసరం. టు ప్రొటెక్ట్. రోడ్డు ఎవరికి కావాలయ్యా? రోడ్లు వేసిన వల్ల ఇక్కడి నుంచి వ్యాధి అక్కడికి వెళ్తుంది. అకార్డింగ్ టు అంటే నాగరికతను కోరుకోవట్లేరు. నాగరికత అంటే ఏంటి? అభివృద్ధి కోరుకోవట్లేదు. నగరాలు కావాలా? Hmm. అదేనా నాగరికత అంటే ఏంటి? నువ్వు ప్యాంట్ వేసుకున్నావు అంటే నాగరికత. ఇప్పుడు ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ రోడ్లు లేకుండా, ఏ సౌకర్యాలు లేకుండా, కరెంటు బల్బు లేకుండా హాయిగా చెట్లలో పుట్టలో ఎక్కడ వాళ్ళు అక్కడ నేచర్ గా బతికితే బాగుండనేదా? కాబట్టి ఇంత మీరు
అనవసరాలని వృద్ధి చేయడం వల్లనే నేచర్ అంతా కూడా మెంటల్ ప్రాబ్లం వచ్చింది. Nice. అలాగే నీ మెంటల్ ప్రాబ్లం కూడా కారణం ఏంటంటే ఆ. నేచర్ని విధ్వంసం చేస్తున్నారు. ఉమ్. ఈ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం చేస్తారంటే నేచర్ ఇప్పుడు ఆ కొండ గుట్ట ఉంది, దాన్ని అలాగే కాపాడుకుంటారు. ఉమ్. ఇది సహజ సంపద అంటారు. అర్థం? మీరు వెళ్ళారా అమెరికా? అన్ని దేశాలు వెళ్ళాము, 32 దేశాలు. వీసా ఉందా మీకు? పాస్పోర్ట్ ఉందా? ఏం మాట్లాడతాడే అతను, తెలివైనోడు అనుకుంటే. అంటే వీసా తెలుసా పాస్పోర్ట్ కూడా. ఉంటే విమానాల్లో వెళ్ళాలి కదా. తెలివితో అలా కూడా. వెళ్ళాలంటే ఏయ్, నాకు ఏది వద్దు అని ఆహా, అనుకున్నప్పుడు పాదయాత్రలో విమానం వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళకూడదు? నేను పాదయాత్రలోనూ అమెరికాకి వెళ్ళారా? లక్షల కిలోమీటర్లు తిరిగాను, వేలు లక్షలు? కూడా. నువ్వు వస్తావన్నా కూడా చిన్నప్పుడు 60 అంటే సంవత్సరాలు. అలా లక్షలు కాకుండా 60 కోట్ల కిలోమీటర్లు సంవత్సరాలు. వెళ్ళినా. ఆ, అంటే నువ్వు వెళ్ళాలంటే లక్షలు అవుతుంది. నేను ఆ. వెళ్ళే షార్ట్ కట్ రూట్లు విమాన షార్ట్ కట్ లో వెళ్తే 1,00,000 కిలోమీటర్ ఎట్లా కౌంట్ చేసుకుంటారు? అదే మరి దాని వైశాల్యం ఎంత ఉందో దాన్ని చెప్తారు. ఇక్కడ నుంచి బాంబే ఎన్ని కిలోమీటర్లు ఉంది? మీరు చెప్పండి. అదే నేను అండర్ గ్రౌండ్ లోంచి వెళ్తే, నా సీక్రెట్ మార్గంలో వెళ్తే అక్కడికి వెళ్తారు, భూమి లోపలికి వెళ్ళి. నాకు కూడా రా. ఆ, నీకు దమ్ము ఉంటే. నాకు దమ్ము దగ్గు అయ్యా, దమ్ము అంటే ఏంటంటే, దమ్ము అంటే ఏంటి తెలుసా? ఏళ్ళు అనుకునే దమ్ము కాదు, ఏది ఏంటది? ఈ టీవీలో చెప్పుకునే కాదు, దమ్ము. మీరు దమ్ము అంటే శ్వాస. అంటే దగ్గు దమ్ము లాగా. శ్వాస ఎంత ఉందో. మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు ఇది- ముంబైకి ఇది- భూమి లోపలికి వెళ్ళి? ఇది చూడు. ఓం ఇలా ఎంతసేపు అయినా ఆ, శంఖం ఊదుతారు కదా యుద్ధానికి ముందు. ఆ, అర్థం ఎందుకు ఊదుతారు దేశానికి? అందరికి వినవాడాలి అప్పుడు. నో బెల్లులు గన్నులు లేవు కదా. నో. ఆ, ఈ శంఖనాదం యొక్క దమ్ము ఎంత ఉందో లోపల స్ట్రెంగ్త్ అంత ఉంటుంది. ఓకే.